ఆటపాటలతో అల్లరితో గడపాల్సిన వయసు అది. పుస్తకాల ప్రపంచంలో విహరిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సమయం. కానీ పేదరికం ఆ పసి జీవితాన్ని నరక కూపంలోకి నెట్టేసింది. తన పేదరికాన్ని గెలిపించుకోవాలని భావించిన ఓ తల్లి 13 ఏళ్ల కూతురి కలను చెరిపేసి 40 ఏళ్ల వ్యక్తికిచ్చి బలవంతంగా పెళ్లి చేసింది. అయితే చదువుకోవాలన్న బలమైన ఆకాంక్షే ఆ బాలికకు ధైర్యం ఇచ్చింది. తన జీవితాన్ని తానే మార్చుకునేలా చేసింది. తల్లి బలవంతాన్ని, సమాజ కట్టుబాట్లను ధైర్యంగా ఎదురించి తన చదువుకై పోరాటం చేసి నరకం నుంచి బయటపడిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళకు భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన 2 పిల్లలను పోషించుకుంటోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో తాను కిరాయికుంటున్న ఇంటి యజమానికి ఈ విషయం చెప్పింది. ఆయనే మధ్యవర్తిగా ఓ 40 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన సంబంధాన్ని తీసుకొచ్చాడు. ఆస్తి ఉంది, మీ కూతురు జీవితం బాగుంటుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి ఒప్పించాడు. బాలికతో పెళ్లి కుదిర్చారు. మే 28వ తేదీన బాలికకు ఇష్టం లేకుండానే ఓ దేవాలయంలో బలవంతంగా వీరికి వివాహం జరిపించారు. అయితే ఓ వారం రోజుల పాటు అత్తగారింట్లో ఉన్న ఆ బాలిక తిరిగి తన ఇంటికి వచ్చేసింది. తాలిబొట్టు మెట్టెలు తీసేసి మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని ఎప్పటిలాగానే పాఠశాలకు వెళ్లటం ప్రారంభించింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, చదువుకోవాలని ఉందని తన మనసులో బాధను స్నేహితులకు చెప్పుకుంది. చివరికి ధైర్యం చేసి తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించి జరిగిన విషయం మొత్తాన్ని వివరించింది. బాలిక ఆవేదనను విన్న ప్రధానోపాధ్యాయుడు చలించిపోయాడు. వెంటనే ఆమెను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. తహసీల్దార్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె తల్లితో పాటు బాలికను పెళ్లి చేసుకున్న చేవేళ్ల మండలం కందవాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్, పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారి పైన కూడా బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాలికను రక్షించి సురక్షితంగా రెస్క్యూ హోమ్ కు తరలించారు. క్లాస్ అమ్మాయి 13 ఇయర్స్ ఉంటుంది, నందిగామ. అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే సార్ 5th మంత్లో ఇలా బాధపడుతూ చెప్పింది ఏంటంటే, నోటీస్లోకి వస్తే అమ్మాయిని పిలిపేయడం, టీచర్ పిలిపేయడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తెలిసింది ఏంటంటే, అమ్మాయికి 5th మంత్లో తండ్రి లేడు, తల్లి ఒకటి ఉంటుంది. ఆ తల్లి రెంట్కు ఉంటుంది. ఆ రెంట్ ఓనర్ అయినటువంటి పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేస్తా అని చెప్తే, పెంటయ్య అనే అతను శ్రీనివాస్ గౌడ్ అందవాడ చేవేళ్ళకి సంబంధించిన అతనితో అతను 40 ఇయర్స్ ఉంటాయి, పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. ఆ సంబంధం మాట ముచ్చట చేసుకున్న తర్వాత లింగమంతుల గుడి, షాద్నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి లింగమంతుల గుడిలో 5వ నెల 28వ తారీఖు నాడు ఈ పెంటయ్య మన శ్రీనివాస్ గౌడ్తోని ఆ పంతులు ఆంజనేయులు, కమ్మరి ఆంజనేయులు అనే పంతుల ద్వారా పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ ఉంది, 8th క్లాసు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 1 వీక్ అందవాడలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చేసిన తర్వాత అవన్నీ మెడలో ఉన్నట్టు అవన్నీ తీసేసుకొని మళ్ళీ స్కూల్కి వెదాకపోతుంది. ఆ అమ్మాయి బాధపడుతూ నిన్న టీచర్కి చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది. అందుకు సంబంధించి ఈ పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడు, ఆ అమ్మాయి తల్లి ఈ మీడియేటర్ పెంటయ్య, పంతులైనటువంటి ఆంజనేయులు, మళ్ళీ పెంటయ్య వారిని యాదమ్మ పైన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9(10) సెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. ఇంకా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎవరైతే ఇందులో ఈ చైల్డ్ మ్యారేజ్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ కూతురి వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడని స్థానికులు శ్రీనివాస్ గౌడ్ పైన మండిపడుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పేదరికం పేరుతో బాల్య వివాహాలు జరపడం, బాలికల భవిష్యత్తును అంధకారం చేయడం పైన సమాజంలో విస్తృత చర్చ జరగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి బాల్య వివాహాలను అరికట్టడానికి సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తెలపండి.